హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 19లో అయితే ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 19లో అయితే నా వెయిట్ వచ్చేసి 60.30 అండి. ఫైనల్‌గా వెయిట్ లాస్ జర్నీ మళ్ళీ అయితే స్టార్ట్ అయిందనమాట. ఎవరైనా వెయిట్ స్ట్రక్ అయినప్పుడు వర్రీ అవ్వకుండా మీ వెయిట్ లాస్ జర్నీని కంటిన్యూ చేయండి. మళ్ళీ వెయిట్ లాస్ అనేది తప్పకుండా జరుగుతుందనమాట. నా కేస్ మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నారు కదా! మధ్యలో ఒకసారి స్ట్రక్ అయింది. బట్ ఇప్పుడు మాత్రం మళ్ళీ వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంక ఈరోజు డైట్‌లో అయితే ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటున్నానండి. డీటాక్స్ డ్రింక్ కోసం అయితే ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని, ఒక ఇంచు దాకా దాల్చిన చెక్క అయితే వేసుకోండండి. ఎక్కువ వద్దు. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ వేయడం వల్ల ఫ్లేవర్ ఎక్కువ అనిపించిందనమాట. తర్వాత కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అయితే యాడ్ చేసుకున్నాను. ధనియాలు తీసుకోవడం వల్ల అయితే మనకేమైనా బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్నా, అలాగే గ్యాస్ ఏమైనా ఉన్నా, డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మేథీ సీడ్స్ తీసుకోవడం వల్ల అయితే మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మన షుగర్ లెవెల్స్‌ని పెరగకుండా కాపాడుతుంది. దాల్చిన చెక్క అయితే మన బాడీలో ఏమైనా ఇన్‌ఫ్లమేషన్ ఉంటే పోవడానికి, అలాగే మనకి బెల్లీ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందండి. టోటల్‌గా ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల అయితే మన మెటబాలిజం బూస్ట్ అయ్యి, మనం తీసుకునే క్యాలరీస్ అనేవి బర్న్ చేయడానికి, అలాగే మన వెయిట్ లాస్‌కి అయితే బాగా హెల్ప్ చేస్తుందనమాట. అయితే ఇది షుగర్ ఉన్నవాళ్ళు కానీ, లేదు అనంటే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే మాత్రం డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యే మీరైతే ఈ డ్రింక్‌ని తాగండండి. ఎవరైనా ఫస్ట్ టైం ఎలాంటి ఇష్యూస్ లేని వాళ్ళు ట్రై చేసే పనైతే కొంచెం స్మాల్ అమౌంట్ అయితే ట్రై చేయండండి. ఏ ఇష్యూ లేకపోతే మీరు కంటిన్యూ చేయొచ్చనమాట. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గానీ బ్యాడ్ ఏం లేదనమాట. అయితే ఇందులో మనం తీసుకునే మేథీ సీడ్స్ కానీ, లేదు అనంటే ధనియా గానీ మన షుగర్ లెవెల్స్‌ననేవి తగ్గిస్తాయి కాబట్టి, ఆహ్, ఎవరైనా షుగర్ పేషెంట్స్ గనక వాళ్ళు మెడిసిన్ యూజ్ చేస్తూ ఇది తీసుకుంటే మొత్తం తగ్గిపోతే ప్రాబ్లమ్ అవుతుంది కదా! అందుకని చెప్పేసి ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అయితే అవ్వండి. ఈరోజైతే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నానండి. దీనికోసం ముందు రోజే కొంచెం అయితే ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇదేంటి అంటే ఓవర్ నైట్ ఓట్స్ అండ్ చియా సీడ్స్ విత్ కర్డ్ అనమాట. ఇందులో హై న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయండి. అలాగే ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నైట్ టైమ్ అయితే ఓట్స్‌ని నేను కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై చేసుకోకపోయినా ఏం కాదు. ఎందుకనంటే మనం నానబెట్టుకుంటాం కాబట్టి, ఫ్రై చేసుకుంటే ఏంటి అనంటే కొంచెం ఫ్లేవర్ బావుంటుంది అని చెప్పేసి నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఒక బౌల్‌లోకి అయితే కర్డ్ అయితే తీసుకుంటున్నానండి. ఈ ఓట్స్‌నొచ్చేసి నేను కర్డ్‌లో సోక్ చేయబోతున్నాను. ఎక్కడ లంప్స్ లేకుండా విస్కర్‌తో అయితే మొత్తం కలిపేసుకుంటున్నానండి. సేమ్ ఈ ప్రొసీజర్ ఏంటి అనంటే మనం ఓవర్ నైట్ కర్డ్ రైస్ చేసుకుంటాం గదా! రైస్ ప్లేస్‌లో మనం ఇక్కడ ఓట్స్ అయితే యూజ్ చేస్తున్నామన్నమాట. ఓట్స్‌లో అయితే మనకి కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి. ప్లస్ ఫైబర్ ఉంటుందండి. చియా సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే ప్రోటీన్ ఉంటుంది. ఫైబర్ ఉంటుంది. కర్డ్‌లో అయితే ప్రోబయోటిక్స్ ఉంటాయి. అలాగే మనకి కాల్షియం బాగా లభిస్తుంది. ప్రోటీన్ గూడా ఉంటుందనమాట. ఓట్స్ అయితే మనకి డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తుందండి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా అయితే కాపాడుతుంది. మన చియా సీడ్స్ మన బౌల్ మూవ్‌మెంట్స్‌కి కూడా మంచిగా హెల్ప్ చేస్తుందండి. ఇది జెల్లీ టెక్స్చర్ ఉంటుంది కాబట్టి బౌల్ మూవ్‌మెంట్స్ బాగుండేలాగా అయితే చూస్తుందనమాట. అలాగే ఈ రెసిపీ వచ్చేసి మనకి వెయిట్ మేనేజ్‌మెంట్‌కి బాగా హెల్ప్ చేస్తుందండి. హై ఫైబర్ ఉండడం వల్ల, ప్రోటీన్ ఉండడం వల్ల మనకి ఎక్కువ సేపు అయితే ఆకలి అవ్వకుండా కాపాడుతుందనమాట. ఇక్కడైతే ఓట్స్ వేసిన తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు వాటర్ యాడ్ చేయాల్సొస్తే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. అంటే కర్డ్ ఎక్కువగా యూజ్ చేయము, మేము మజ్జిగలాగా చేసి సోక్ చేసుకుంటామన్నా గానీ ఓకే అనమాట. తర్వాత ఇక్కడ ఇంకో బౌల్‌లోకొచ్చేసి నేను చియా సీడ్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే నానబెట్టుకుంటున్నానండి. చియా సీడ్స్ ఖచ్చితంగా నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే యూజ్ చేయాలి. మీరు డైరెక్ట్‌గా కర్డ్, ఓట్స్‌తో పాటు చియా సీడ్స్ కూడా నానబెట్టుకోవచ్చు. నేను ఒకవేళ ఎక్కువైతే చియా సీడ్స్‌ని కొన్ని పక్కన పెట్టుకుందాము అని చెప్పేసి సెపరేట్‌గా అయితే నానబెట్టుకుంటున్నాను. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మనమైతే దీన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకుంటే మార్నింగ్ కల్లా మంచిగా సోక్ అయిపోతాయండి. మంచిగా సోక్ అయిన తర్వాత మనమైతే వీటిని కన్జ్యూమ్ చేయొచ్చు. సేమ్ మనం కర్డ్ రైస్ ఎలాగో నైట్ టైమ్ సోక్ చేసి పెట్టుకుంటామో సేమ్ అలాగే అనమాట. ఇక్కడ మీరు డైరెక్ట్ కర్డ్‌లో సోక్ చేసుకునే బదులు పాలల్లో కొంచెం తోడు పెట్టేసి అందులో ఓట్స్, చియా సీడ్స్ వేసి అలా కూడా చేసుకోవచ్చనమాట. నేనైతే ఇంట్లో కర్డ్ అవైలబుల్‌గా ఉంది కాబట్టి కర్డ్‌తో అయితే చేసుకున్నాను. ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ కల్లా చియా సీడ్స్ మంచిగా సోక్ అయిపోయినాయి. అలాగే
ఇదిగోండి చూడండి ఎంత మంచిగా జెల్లీలాగా ఫామ్ అయిపోయిందో. ఇటు ఓట్స్ కర్డ్ కూడా మంచిగా జెల్లీలాగా ఫామ్ అయింది. మన చియా సీడ్స్ కూడా బాగా స్వెల్ అయినాయండి. చియా సీడ్స్ డైరెక్ట్‌గా ఎందుకు తీసుకోవద్దు అంటారంటే ఇవేంటి అనంటే మన బాడీలో ఉన్న వాటర్‌ని తీసుకొని మనకి స్వెల్ అవుతాయన్నమాట. ఏదైనా వాటర్ కంటెంట్ దొరికితే స్వెల్ అవుతాయి. అందుకని చెప్పేసి మనం ముందుగానే వాటిని సోక్ చేసి తర్వాత కన్జ్యూమ్ చేయాలి. ఒకవేళ మనం కన్జ్యూమ్ చేసిన తర్వాత గానీ స్వెల్ అయితే మనకి డీహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. అందుకని చెప్పేసి ముందే సోక్ చేసుకోమని చెప్తారనమాట అందరూ. ఇదిగోండి ఇప్పుడు ఈ ఓట్స్‌లోకి నాకెంత క్వాంటిటీ చియా సీడ్స్ కావాలో అంత క్వాంటిటీ వరకైతే చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకే కొంచెం క్యారెట్ తురుమండి. నేను ఒక 2 క్యారెట్స్ అనుకుంటా. చిన్న చిన్న క్యారెట్స్ అవి 2 అయితే ఇలా గ్రేట్ చేసేసుకున్నాను. తర్వాత ఒక కీరా దోసకాయ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్నైతే కర్డ్ రైస్ మనం ఎలా పోపు పెట్టుకుంటామో సేమ్ అలాగే పోపయితే పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా. తర్వాత అందులోకి నేనొచ్చేసి పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి అయితే వేసి ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో నేనైతే కొద్దిగా కాజు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కాజు కావాలి అనంటే యాడ్ చేసుకోవచ్చు. స్కిప్ చేయాలంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా ఇందులో మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి కొన్ని. నేనైతే పల్లీలు యాడ్ చేయలేదు. జస్ట్ కాజు యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందనమాట. ఇదిగోండి ఇక్కడ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కావాలి అనంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. కారం కూడా యాడ్ చేయలేదు. ఓన్లీ సాల్ట్‌తోనే ఈ రెసిపీ అయితే చేసుకున్నాననమాట. ఇదిగోండి ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకొని ఒక బౌల్ తింటే చాలండి. ఎంత టమ్మీ ఫుల్ అయ్యిద్దంటే అంత టమ్మీ ఫుల్ అయ్యిద్ది. చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంది. ఇది మన హార్ట్ హెల్త్‌కి, అలాగే మన మజిల్ రికవరీకి, స్ట్రెంగ్త్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తుందండి. అలాగే మన స్కిన్‌కి, హెయిర్‌కి, బోన్స్‌కి కూడా చాలా మంచిది. ఎందుకంటే కర్డ్‌లో మనకి కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, విటమిన్ లైక్ బి12 ఉంటుంది. మళ్ళా బోన్ హెల్త్‌కి కూడా చాలా మంచిదంట. చియా సీడ్స్‌లో మనకి ఒమేగా 3 అలాగే యాంటీ ఆక్సిడెంట్, జింక్ బాగా లభిస్తుందండి. ఇది మన స్కిన్‌కి, హెయిర్‌కి రెండిటికి మంచిదంట. అలాగే మనకి ఓట్స్‌లో ఏమవుతుందంటే కాంప్లెక్స్ కార్బ్స్ ఉండడం వల్ల మనకి స్లోగా డైజెషన్ అయ్యి మన షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా మంచి రెసిపీ అని చెప్పొచ్చనమాట. ఇంకా మంచిగా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయినాక లంచ్‌లోకి మంచిగా ఒక ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాననమాట. కలర్‌ఫుల్ ఫ్రైడ్ రైస్ అనొచ్చు దీన్నైతే. ఇక్కడొచ్చేసి నేను పర్పుల్ క్యాబేజీ, కొంచెం రెడ్ క్యాప్సికమ్, కొద్దిగా యెల్లో క్యాప్సికమ్, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ స్పైసెస్, కరివేపాకు, అలాగే బిర్యానీ రైస్‌ని కూడా నేను ఉడికిచ్చి పెట్టుకున్నానండి. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను. నార్మల్ రైస్‌తో కూడా మనం ఈ రెసిపీని అయితే ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ బిర్యానీ స్పైసెస్ యూజ్ చేయడము, యూజ్ చేయకపోవడం అనేది మీ ఇష్టం అనమాట. బిర్యానీ స్పైసెస్ వేస్తే ఏంటి అనంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. అలా అని బిర్యానీ స్పైసెస్ లేకపోతే బాగోదా అని కూడా కాదండి. ఇందులో ఉన్న పర్పుల్ క్యాబేజ్, అలాగే రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్ వల్ల అయితే ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటదనమాట. అయితే పర్పుల్ క్యాబేజ్ మనం తీసుకోవడం వల్ల ఏంటి అనంటే మనకి విటమిన్ సి బాగా లభిస్తుంది. అలాగే మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందండి. ఇందులో ఉండే ఫైబర్ వల్ల మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా డైజెషన్‌కి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మన గట్ హెల్త్‌కి కూడా చాలా మేలు చేస్తుంది. తర్వాత హార్ట్ హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. తర్వాత ఇందులో క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి క్యాప్సికమ్ తీసుకోవడం వల్ల అయితే మన స్కిన్‌కి, ఐకి, అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్‌కి బాగా మంచిదన్నమాట. అందరూ చెప్తుంటారు కదా! కలర్‌ఫుల్ మీల్ ప్లేట్ తీసుకుంటే హెల్త్‌కి మంచిదని చెప్పేసి, ఇలా రైస్‌తో కూడా మనం కలర్‌ఫుల్ మీల్ రెడీ చేసుకోవచ్చనమాట. అయితే ఇక్కడ క్యాప్సికమ్‌లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. తర్వాత మనకి మెటబాలిజంను కూడా మంచిగా బూస్ట్ చేస్తుందనమాట. ఇదిగోండి ఇక్కడ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అందులోకి బిర్యానీ స్పైసెస్, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వన్ బై వన్ యాడ్ చేసుకొని అవి మంచిగా అయితే కొంచెం కుక్ అవ్వాలన్నమాట. కొద్దిగా సాఫ్ట్‌గా అయితే సరిపోతుంది. నాకు పచ్చి పచ్చిగా ఉంటే తినాలనిపించదు. అందుకని చెప్పేసి నేనైతే ఫ్రై చేసుకుంటానండి. ఇంకా ఇవన్నీ కలిపి మనం తీసుకోవడం వల్ల అయితే మన ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా లభిస్తాయి. అలాగే మన బ్రెయిన్‌కి చాలా మంచిదండి. అలాగే మన హార్ట్ హెల్త్‌కి, బోన్ హెల్త్‌కి, అలాగే మన వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్‌కి హెల్ప్ చేస్తుంది. అలాగే మన ఐ హెల్త్‌కి కూడా చాలా మంచిదండి.
ఇదిగోండి ఇక్కడైతే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని ఫస్ట్ కొద్దిగా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. అంటే సాల్ట్ వేయడం వల్ల తొందరగా కొద్దిగా ముక్కలనేవి మగ్గుతాయి. అందుకని చెప్పేసి ఫస్టే సాల్ట్ వేసేసాను. దాంతో పాటు కారం గూడా యాడ్ చేసేసాను. తర్వాత స్వీట్ కార్న్ వేయలేదు ఫస్ట్. ఇప్పుడైతే కొద్దిగా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసుకున్నాను. స్వీట్ కార్న్ అయితే మనకి ప్రోటీన్, నేచురల్ కార్బ్స్ అయితే లభిస్తాయండి స్వీట్ కార్న్ తీసుకోవడం వల్ల. ఇవైతే కొద్దిగా మగ్గడం కోసం అని చెప్పేసి మూత పెట్టేసాను. ఇదిగోండి ఇక్కడ చూస్తుంటే మీరు మంచిగా మగ్గిపోయినాయండి. ఒక 10 మినిట్స్ అలా మగ్గిచ్చాను నేనైతే. నాకు ఇది తిన్నప్పుడు ఏమనిపించిందంటే, మనం కర్రీలాగా వండుకొని రైస్‌తో పాటు పెట్టుకొని కూడా తినొచ్చు గదా! అనిపించిందనమాట. నాకు పర్సనల్‌గా దీంట్లో నచ్చింది ఏంటి అనంటే, యెల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది నచ్చిందండి. అయితే పర్పుల్ క్యాబేజ్ మనం ఫ్రై చేస్తే చాలా త్వరగా ఫ్రై అవుతుందండి కంపేర్ టు గ్రీన్ క్యాబేజ్ అనమాట. ఇదిగోండి ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు వైట్ రైస్‌తో కూడా తీసుకోవచ్చు. మనం ఇంకా హెల్తీ వెర్షన్‌లో తినాలి అంటే బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, కీన్వా రైస్ కానీ, లేదు అనంటే బాస్మతి రైస్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి కొంచెం స్లోగా మనకి డైజెస్ట్ అవుతుందనమాట. సో దట్ మనకి ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడైతే రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకుంటున్నానండి. నిజంగా అండి ఎంత బాగా రెసిపీ కుదిరిందంటే అంత బాగా కుదిరింది. ఇప్పటికి నేను ఇది 4th టైం అనుకుంటా. నేను చేసిన ప్రతిసారి ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా! వాళ్ళు కూడా ట్రై చేస్తారని చెప్పేసి ఈ రెసిపీనైతే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే డైట్‌లో నేనేం తింటున్నాను అనేదైతే మొత్తం మీతో షేర్ చేస్తాను కాబట్టి ఏ రోజు ఏం వండుతానో అవైతే చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఇంకా రైతా అయితే చేసుకుంటున్నానండి. ఈరోజు మార్నింగ్ కర్డ్ తీసుకున్నాము. ఇప్పుడు కూడా కర్డ్ తీసుకుంటున్నాననమాట. కర్డ్ అయితే మంచిగా లంప్స్ లేకుండా మొత్తం మిక్స్ చేసుకొని నాకు ఏ కన్సిస్టెన్సీలో రైతా కావాలి అనుకుంటున్నానో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇందులోకి ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకున్నానండి. మీరు ఇక్కడ కావాలి అని అంటే కీరా దోసకాయ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే ఈరోజు 3 పార్టిషన్స్ ఉన్న ప్లేట్ అయితే తీసుకొని ఇందులో రైస్‌ని అయితే సర్వ్ చేసుకుంటున్నాను. అసలు చూస్తుంటేనే ఎంత బాగుందో కదండీ! నిజంగా టేస్ట్ కూడా అంతే బాగుంది. మీరెప్పుడూ ట్రై చేసి ఉండకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది అయితే నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి ఇక్కడైతే కర్డ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక పార్టిషన్‌లోకి. తర్వాత ఇందులోకి సలాడ్ కింద అయితే నేను క్యారెట్ తీసుకుంటున్నానండి. నార్మల్‌గా ఇవాళ తీసుకోవద్దనుకున్నాను. కాపోతే తీసుకున్నాననమాట. ఎందుకంటే ఎక్కువ వెజిటబుల్స్ ఏసుకున్నాను గదా! ఎందుకులే అనిపిచ్చింది. లేదులే క్యారెట్ కూడా పెట్టుకుందామని క్యారెట్ అయితే పెట్టుకుంటున్నానిక్కడ. అంటే మార్నింగ్ గూడా క్యారెట్ తీసుకున్నాను గదా! అందుకని జెప్పేసి వద్దు అనిపిచ్చింది. కానీ ఇంకా తిందాంలే ఎందుకు మళ్ళీ ఇది సరిపోతే ప్రాబ్లమ్ అవుతది అని జెప్పేసి ఇంక ఇలా అయితే రెడీ చేసుకున్నానండి. అయితే కొంతమంది ఏం జేస్తారు అనంటే ఓన్లీ ఫ్రూట్ డైట్ లేపోతే ఓన్లీ జ్యూస్ డైట్ అలా చేస్తుంటారండి. అలా ఎప్పుడూ చేయొద్దు. అంటే నేను అనుకుంటాను ఎప్పుడైనా ఒకరోజు ఇట్స్ ఓకే అండి. కొంతమంది నెలల తరబడి చేస్తున్నారు. అలా చేస్తే మన హెల్త్‌కి చాలా ప్రాబ్లమ్ అంటే చాలా ప్రాబ్లమ్ వస్తది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి తింటూ పెరిగింది ఇదే గదండీ! ఎలా అయితే ఓవర్‌గా తిని వెయిట్ గెయిన్ అయ్యామో అలా కొంచెం తగ్గించుకొని వెయిట్ లాస్ అయితే అవ్వాలనమాట. ఇంకా లంచ్ అయిపోయింది. నైట్ డిన్నర్‌కొచ్చేసరికి మంచిగా ఒక స్మూదీ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మిల్క్‌తో నానబెట్టుకున్నానండి. మీ అందరికీ తెలుసు బాదం, కాజు, పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అలాగే మెలన్ సీడ్స్ అయితే నేను యూజ్ చేస్తూ ఉంటాను. తర్వాత ఇంట్లో కొన్ని బ్లూబెర్రీస్ ఉన్నాయి. అయిపోయినాయి అనమాట. అవైతే యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ బనానానైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆల్రెడీ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మెత్తగా అయితే బ్లెండ్ చేసేసుకుంటున్నానండి. మన బాడీకి కార్బ్స్ కూడా అవసరమే అండి. మొత్తం కార్బ్స్ కట్ చేసేసి ఓన్లీ నేను ఫ్రూట్ జ్యూస్ తాగేసి నెలల తరబడి డైట్ చేస్తానంటే కాదండి. అలా చేయకూడదు కూడా. మనం ఎలా పెరిగామో అలాగే తగ్గాలి. ఎవరైనా ఆ థాట్‌లో ఉంటే మాత్రం డైట్ చేయొద్దండి. సజెషన్ అనుకోండి లేకపోతే ఎలా అయినా తీసుకోండి. అలా అయితే చెయ్యొద్దు. మంచిగా తింటూనే మన వెయిట్ లాస్ అయితే అవ్వాలనమాట. స్లోగా అయినా పర్లేదు. మనం రెగ్యులర్‌గా ఎలాంటి ఫుడ్ తీసుకుంటామో అలాంటి ఫుడ్ తీసుకుంటూనే స్లోగా వెయిట్ లాస్ అయితే అవ్వండి. ఇలా అయితే ఇంకా జ్యూస్‌ని సర్వ్ చేసుకొని ఒక గ్లాస్ నేను, ఒక గ్లాస్ మా వారికైతే ఇచ్చేసాననమాట. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు